వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది కుకింగ్ అనగానే టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటుంటారు, బట్ ఇవాళ చాలా వరకు క్విక్ రెసిపీస్ వచ్చేసాయి. బట్ చాలా వరకు నాన్ ఫ్లేమబుల్ ఎలా కుక్ చేసుకోవాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ రెసిపీస్ కుక్ చేసుకుంటే హెల్త్కి మంచిది అని, అలాగే టేస్టీగా చేసుకోవడం ఎలా అనేది న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, నువ్వు? యా ఐ యామ్ గుడ్. సో చాలామంది ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ కావాలి అందరికీ, సో ఫ్లేమబుల్ కాకుండా నాన్ ఫ్లేమబుల్గా, సో ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ అయితే మంచిది? సో అలా చాలామంది ఇది ఎవరు ప్రిఫర్ చేస్తూ ఉంటారంటే మోస్ట్లీ లైక్ మిడ్ డే లైక్ స్నాక్స్ లాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అన్ని వేళలా కుకింగ్ కుదరదు కాబట్టి సో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి మనం సలాడ్స్ కానీ, శాండ్విచ్ కానీ, లేదంటే సూప్స్ కానీ అలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ టైం కూడా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటూ చేస్తే చాలా మంచిది. ఓకే, సో మరి ఇవాళ క్విక్ రెసిపీతో వచ్చేసి ఉంటావు నాకు తెలుసు. సో మరి ఏ కైండ్ ఆఫ్ రెసిపీ మరి ఇవాళ? సో మీరు అడిగినట్టుగానే ఇన్స్టంట్గా అండ్ నాన్ ఫ్లేమబుల్గా రెసిపీ తీసుకొని వచ్చాను. అది ఏంటి అంటే గ్రిల్డ్ వెజ్ శాండ్విచ్. ఓకే, సో మంచిగా కోఇన్సిడెన్స్ అయినట్టుంది. ఓకే, సో వెజ్ శాండ్విచ్ అంటే అందరికీ ఇష్టమే, సో పైగా గ్రిల్డ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడుతూ తింటాము. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యాక్చువల్గా చీజ్ యూస్ చేస్తున్నాం అనమాట. మొజరెల్లా చీజ్ అనిపిస్తుంది నాకు, అండ్ అలాగే బటర్ కూడా. ఆ రెండిటితోనే చాలా టేస్టీగా ఉండబోతుంది. అండ్ ఏదో చూసాను ఇక్కడ, ఇది ఆలివ్స్. ఓకే, సో సూపర్. యాక్చువల్గా పిజ్జాస్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు, బట్ శాండ్విచ్లో కొంచెం తక్కువ యూస్ చేస్తారు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అయితే. చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకొచ్చేసావు. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నావు? సో ఫస్ట్ మన బ్రెడ్కి కొంచెం బటర్ పూసేద్దాం. ఓకే, సో అందరి లంచ్ బాక్సెస్లో, అంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ బాక్సెస్ అన్నిట్లో శాండ్విచ్ కంపల్సరీ ఉంటుంది. ఇద్దరు వర్కింగ్ ఉంటే ఒక ఇంట్లో హ్యాపీ, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అన్నమాట. సో అప్పుడప్పుడు మనం ఇలా చీజ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. దీంట్లో కూడా వైటమిన్ డి ఉంటుంది, ఫ్యాట్స్ కూడా మన బాడీకి చాలా అవసరం కాబట్టి. సో డైలీ మాత్రం ప్రిఫర్ చేయకూడదు. ఓకే, అండ్ నేను నెక్స్ట్ బ్రెడ్ కూడా పెట్టేస్తున్నాను. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేస్తే? ట్వైస్. ఒకవేళ అలా కాదు, రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఇలా చీజ్ ఇవన్నీ ఎక్కువగా పెట్టకుండా జస్ట్ వెజ్జెస్ పెట్టేసి గ్రిల్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే, సో తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత టొమాటోస్. ఓకే, నెక్స్ట్ మన ఆలివ్స్, సో ఆలివ్స్ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు అనమాట. టేస్ట్ ఎక్కువ నచ్చుతుంది అలా పుల్ల పుల్లగా ఉంటే. సో మోస్ట్లీ ఏంటంటే పిజ్జాస్లో మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు, ఇలా శాండ్విచ్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇంకొక స్పూన్. ఇది మిక్స్డ్ హర్బ్స్ కొన్ని. సో కొంచెం మనకు పిజ్జా టేస్ట్ కూడా వస్తుంది. నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ మనం అన్ని పిజ్జా టైప్లో చేసాము, బట్ నాన్ ఫ్లేమబుల్ అనమాట యాక్చువల్లీ. అండ్ కొంచెం సాల్ట్ కూడా లైట్గా, ఇది మనం ఇష్టం, ఆప్షనల్ లాగా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఆలివ్లోనే కొంచెం సాల్టీగా కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం మొజరెల్లా చీజ్ దీని మీద గ్రేట్ చేద్దాం. సో రెగ్యులర్గా శాండ్విచ్ అనగానే జస్ట్ ఆనియన్స్, టొమాటోస్ ఇలా వేసుకొని చేసుకుంటారు. కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. యా, సో ఇది చేసేసాం కదా, నెక్స్ట్ మన బ్రెడ్తో ఇది కవర్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఇలా రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ శాండ్విచ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసేసుకుందాం. సో ఇలా మనం 2 బ్రెడ్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రిల్ చేసేద్దాం. ఓకే,
ఓకే లాస్య, పర్ఫెక్ట్గా అయిపోయాయి కదా. పర్ఫెక్ట్గా గ్రిల్ అయిపోయింది. యా. సో దీన్ని నేను ఒక షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. సో చక్కగా షేప్స్లా కట్ చేసాం కదా. ఓకే లాస్య, మన గ్రిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే. గ్రిల్డ్ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గ్రిల్డ్ వెజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, టొమాటో ముక్కలు 4, ఆలివ్స్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, మొజరెల్లా చీజ్ కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. గ్రిల్డ్ వెజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్కి బటర్ రాసి తర్వాత వాటిపైన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఆలివ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, కొద్దిగా ఉప్పు, చీజ్ పైనుంచి తురిమి 2 బ్రెడ్ ముక్కలు క్లోజ్ చేసి టోస్టర్లో పెట్టి కొద్దిసేపు టోస్ట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గ్రిల్డ్ వెజ్ శాండ్విచ్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా చక్కగా గ్రిల్ అయిపోయింది అండ్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఫుల్ ప్లెజ్డ్గా ఒక బ్రేక్ఫాస్ట్కి అయ్యేలాగా తినేయచ్చు అనమాట. సూపర్గా ఉంది టేస్ట్ వైజ్ కూడా అండ్ వెరీ క్విక్ రెసిపీ కూడా. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇందులో. సో నీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇన్స్టాంట్ రెసిపీ కాబట్టి ఇన్స్టాంట్ రెసిపీలో ఇంత టేస్ట్ అవ్వడం అసలు నిజంగా అసలు పాసిబుల్ అవ్వదు మనం ఏదైనా ఇన్స్టాంట్గా చేసుకుంటే. సో శాండ్విచ్ చేసుకుంటే తప్పకుండా అందరు ఇష్టపడి తింటారని అనిపిస్తుంది. ఓకే. సో శాండ్విచ్ అయితే సూపర్గా ఉంది అండ్ వెరీ క్విక్ రెసిపీ కూడా. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఈరోజు మనం ఎలాగో క్విక్ రెసిపీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అలాంటి ఒక రెసిపీ పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్. వావ్, పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్. చాలామంది తినరు, హార్స్ గ్రామ్ అనగానే దూరం పెట్టేస్తూ ఉంటారు. పన్నీర్తో యాడ్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా తింటారు అండ్ సూప్ కాబట్టి కామ్నెస్ ఇస్తుంటుంది, సూపర్గా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసాను. ఓకే. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావేమో అనుకున్నా, 2 కాంబినేషన్ కాబట్టి. లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు అండ్ స్పైసెస్ కూడా. సో పక్కా సౌత్ ఇండియన్ సూప్ లాగా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది లైక్ మీల్ రిప్లేస్మెంట్ సూప్ అని కూడా చెప్పచ్చు. ఓకే. సో మరి ఈ వాటర్ ఏంటి? ఇది నేను ఉలువలు ఏదైతే బాగా సోక్ చేశానో ఆ వాటర్ అనమాట. ఓకే. సో అది నేను వెజ్ స్టాక్ లాగా ఇందులో యూజ్ చేస్తున్నాను. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేసాక అది హీట్ ఎక్కిపోయింది కదా, ఆ తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లం ముక్కలు, స్పైసెస్, ఇందులో మనకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో నువ్వు 1 కైండ్ ఆఫ్ స్పైసెస్ వేసావు. ఓకే. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా సూప్ అనగానే చాలా థిక్ కన్సిస్టెన్సీలో లిక్విడ్గానే ఉంటుంది అనమాట. సో ఇలా చంకీగా చేసుకుంటే క్రంచీగా బాగుంటుంది. చాలా మందికి ఫుల్ మీల్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో చాలా మందికి ఏంటంటే స్టార్చ్ ఇంకా కార్న్ యూస్ చేస్తారు థిక్ అవ్వడానికి, అది చాలా మందికి పడదు. సో అలా సూప్ తీసుకోకుండా జస్ట్ ప్లెయిన్గా తీసుకుంటారు యాడ్ ఆన్ మీల్ లాగా. ఇది ఏంటి అంటే జస్ట్ మన ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు బాగా డైట్లో ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సో టమ్మీ ఫుల్ అయిపోతుంది యాక్చువల్గా, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి.
నెక్స్ట్ మన క్యారెట్స్ చాలా సన్నగా తరిగి తీసుకొచ్చే కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి యాక్చువల్గా. సో యూజువల్గా ఇట్లా ఫుల్ మీల్స్ లాగా ఉండే సూప్స్ ఏవైతే తీసుకుంటాం, మీల్ రీప్లేస్మెంట్ ఉన్నవి, ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? నైటా లేకపోతే మార్నింగ్? డిన్నర్ టైంలో తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మనం తిన్న తర్వాత చాలా యాక్టివిటీ ఉంటుంది మన బాడీకి. డిన్నర్ తర్వాత కంపేర్ టు లంచ్ అంత యాక్టివిటీ ఉండదు కాబట్టి ఆ టైంలో మనం ఇలా లో క్యాలరీ ఉన్న సూప్ తీసుకుంటే చాలా మంచిది. సో క్యారెట్స్ కూడా చక్కగా వేయిపోయాయి. సో మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ వేసుకుందాం. అండ్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇవే అని కాకుండా ఏవైనా నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్. సో మిరియాల పొడి కొద్దిగా వేసేసుకున్నాం. కొంచెం పసుపు, ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్. మంచి యాడ్ ఆన్ ఫ్లేవర్స్ ఇస్తాయి పౌడర్స్ అన్ని. అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో చక్కగా వేగిపోయి స్పైసెస్ కూడా. సో నెక్స్ట్ అవి ఉడకడానికి మనం వెజ్ స్టాక్ వేస్తున్నాము. సో ఇది ఏంటి అంటే ఉలవలు ఏదైతే నేను సోక్ చేశానో దాని వాటర్ అనమాట. సో నార్మల్లీ ఉలవలనే కాదు, మనం ఏది కూడా సోక్ చేసినా దాని వాటర్ యూస్ చేయొచ్చు. లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసినా ఆ వాటర్ కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వాటర్ కూడా పడుతుంది. యా, కొన్ని వాటర్ వేసుకుందాం. ఓకే, మామూలుగా అన్ని వెజిటబుల్స్ యూస్ చేసాము, హార్స్ గ్రామ్ ఎక్కువ వాడడం అనమాట. సో ఎక్కువ ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకు? సో హార్స్ గ్రామ్ ఏంటంటే దాంట్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే డైజెషన్ ఈజీగా అవుతుంది హార్స్ గ్రామ్ వల్ల. మోస్ట్లీ మనం అది జస్ట్ ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం పెప్పర్ అలా వేసుకొని తీసుకుంటారు, బట్ దాన్ని తప్పించి ఇంకేం తీసుకోరు కర్రీ లాగా కానీ అలా. సో అలాంటప్పుడు ఇలా మనం సూప్స్లో యూస్ చేస్తే చాలా మంచిది అండ్ మనకు మంచి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? నెక్స్ట్ మనం పన్నీర్ వేసేద్దాం. ఓకే, సో మన వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో యూజువల్గా పన్నీర్ ప్రిఫర్ చేయరు మామూలుగా సూప్స్ అన్నిట్లో, చాలా సాఫ్ట్గా అయిపోతుందని, లేకపోతే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందేమో అని. బట్ విత్ ఉలవలు యూస్ చేస్తున్నాం కాబట్టి చూడాలి మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో, ఫ్లేవర్ ఎలా ఉంటుందో. సో ఓన్లీ ఉలవలు అలా యాడ్ చేసి ఏంటంటే బ్లాండ్ అయిపోతుంది మళ్ళీ అక్కడ. సో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తే ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్తో పాటు యాడ్ ఆన్ టేస్ట్ కూడా వస్తుంది. ఓకే, సో పన్నీర్ కూడా ఎక్కువ టైం పట్టదు, మనం మిగతావన్నీ సార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేయచ్చు అనుకుంటా. యా, నెక్స్ట్ మన హార్స్ గ్రామ్ వేసేసి ఇంకా బాయిల్ చేసేద్దాం. ఓకే, ఇలాగ కొంచెం టైం పడుతుంది ఉలవలు బాగా ఉడకడానికి. యా, వాటర్ వేసుకున్నాం. యా, చక్కగా హైలో పెడితే ఇది ఉడుకుతూ ఉంటుంది. మంచిగా సూపర్ అరోమా కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి? నెక్స్ట్ మన బ్రోకోలీ వేసేసుకుందాం. ఓకే, అండ్ అలాగే కొంచెం రోస్మెర్రీ కూడా వేసేస్తాం. సో చక్కగా ఉలవలు కూడా చక్కగా ఉడికిపోయాయి అనమాట. అండ్ యూజువల్గా బ్రోకలీ అనగానే త్వరగా కుక్ చేసేస్తుంది అండ్ ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో రోస్మేరీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఆఫ్ చేయనా మరి ఇంకా? యా, ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే ఆల్రెడీ బ్రోకలీ బాయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం.
ఓకే లాస్యా, మన సూప్ రెడీ అయిపోయింది. ఓకే, పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు అరకప్పు, ఉలవలు 1 కప్పు, బ్రోకలీ ముక్కలు కొద్దిగా, గోబీ ముక్కలు కొద్దిగా, ఉలవల స్టాక్ అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, క్యారెట్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, రోజ్మేరీ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్. పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, మిక్స్డ్ హర్బ్స్, తగినంత ఉప్పు, ఉలవల స్టాక్, కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికాక పన్నీర్ ముక్కలు, ఉలవలు వేసి మూత పెట్టి బాగా ఉడికాక బ్రోకోలీ, రోజ్మేరీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. చాలా బాగుంది నిజంగా. సూప్స్ కామ్నెస్ ఇస్తాయి అంటారు కదా, అలానే సూపర్గా ఉంది. ఉలువలు అంటే చాలా మందికి ఇష్టం, ఉలువచారు చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. అండ్ ఈ కైండ్ ఆఫ్ సూప్స్ చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది అనమాట. ఒక ట్రెడిషనల్ ఫ్లేవర్ లాగా ఉంది. పన్నీర్ స్మెల్ అండ్ అలాగే ఆల్మోస్ట్ అన్ని అరోమాస్ వస్తున్నాయి అనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంది. సో మనం ఎవ్రీథింగ్ కూడా యాడ్ చేసాం కదా, మంచి స్టఫ్డ్ అనమాట. మనం యాడ్ చేసిన ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్ ఉంది. లైక్ ఏదైతే మనం పన్నీర్ కానీ, బ్రోకోలీ కానీ, ఉలువలు కానీ, సో అండ్ యాడ్ చేసిన ఆయిల్ కూడా మనం మంచి ఫ్యాట్స్ ఉన్న ఆయిల్, మంచి వైటమిన్ ఉన్న ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి సో మంచి స్టఫ్డ్ సూప్ ఎలా అయితే ఉందో మంచి స్టఫ్డ్ న్యూట్రిషన్ కూడా అలాగే ఉంటుంది. సో శాండ్విచ్ కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నాం. అది కూడా క్విక్ రెసిపీనే రెండు. అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తా? ఓకే. సో మనం శాండ్విచ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో నేను చెప్పినట్టుగానే అది ఇన్స్టాంట్ అండ్ అలాగే నాన్ ఫ్లేమబుల్, త్వరగా కుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అది మంచి అడిక్వేట్ క్యాలరీస్ ఉన్నాయి. అడిక్వేట్ అని చెప్పకుండా లో క్యాలరీస్ అని కూడా చెప్పొచ్చు. బట్ మనం చీజ్ కూడా యాడ్ చేసాం కాబట్టి అది అడిక్వేట్ క్యాలరీస్ ఉన్న మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే స్నాక్. అండ్ మనం బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసాం కాబట్టి మంచి ఫైబర్ ఉంటుంది అందులో. సో మన సూప్ వచ్చేసి కూడా మంచి స్టఫ్డ్ సూప్. ఇందులో యాడ్ చేసిన ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా మనకు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్ ఉంది. సో పన్నీర్ వచ్చేసి మంచి ప్రోటీన్ రిచ్ అండ్ అలాగే మన ఉల్వలు వచ్చేసి మంచి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ మన బ్రోకోలీ వచ్చేసి కూడా మంచి రిచ్ ఇన్ హై ఫైబర్ అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రెండిటిలో అండ్ క్విక్ ప్రాసెస్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.